రూపాయికి చాక్లెట్ కూడా రాని రోజుల్లో ఎకరా స్థలం 99 పైసలకే వస్తుందంటే మీరు నమ్ముతారా? చాక్లెట్ తినే పిల్లాడు కూడా నమ్మడు. కానీ చంద్రబాబు గారి మాయాజాలంతో ఏదైనా సాధ్యమే. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఋషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కట్టబెట్టేశారు. 21.16 ఎకరాలు 21 రూపాయలకే అప్పజెప్పేశారు. అవునా అని కూటమికి ఓటేసిన మొహంతో ఆశ్చర్యపోకండి. ఇది నిజం. అసలు 99 పైసలు వెనుక చిన్నబాబు గారిది చిల్లర ఆలోచన కాదు, వేల కోట్ల స్కామ్ ఉంది. టీసీఎస్ పాలసీ ముసుగులు, వేల కోట్ల భూదోపిడీకి, వేల కోట్ల కుంభకోణానికి చాలా చక్కగా గోడగట్టినట్లుగా పద్ధతిగా ప్లాన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే కావలసిన వారికి కారు చౌకగా భూములు కట్టబెట్టాలంటే ఏం చెయ్యాలి? ముందుగా పేరెన్నిక గన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి అదే పాలసీ అంటూ తన వాళ్లకు కూడా కట్టబెట్టడమే ఈ పైసల వెనుకున్న అతిపెద్ద ప్లాన్. అందులో భాగమే దేశమే ఆశ్చర్యపోయేలా, దేశమే ఉలిక్కిపడేలా టీసీఎస్కు ఎకరా 99 పైసలకు కట్టబెట్టడం. ఇంతకీ ఈ ఉర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించారు? దానికి 60 ఎకరాలు కేటాయించడం వెనుక ఉన్నదెవరు? 3000 కోట్ల విలువైన భూమిని 59 రూపాయలకే ఎలా ఇచ్చేశారు? లూలు అయినా, ఇండి చిప్ కంపెనీ అయినా, చింతా ఎనర్జీ అయినా వీటన్నింటికి పావలా ₹1 భూములు ఎలా కట్టబెట్టారు? కోడి గుడ్డు పెట్టలేదు, గుడ్డు పిల్ల కాలేదు. అయినా సరే లోకేష్ గారు గుడ్డు అంటే గుడ్డు, వెరీ గుడ్ అంటే వెరీ గుడ్. కేవలం 2 నెలల వయసు లేని ఆ సంస్థకు 60 ఎకరాలు కట్టబెట్టారు. ఇలా ఫిబ్రవరిలో రిజిస్టర్ అయింది, అలా ఏప్రిల్లో భూములు వచ్చేశాయి. ఇలాంటి మాయలు చాలానే ఉన్నాయి. 2000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలుకు అప్పనంగా అప్పగించారు. 350 కోట్ల విలువైన స్థలాన్ని 21 రూపాయలకే అమ్మి పడేశారు. 3000 కోట్ల రూపాయల స్థలాన్ని 59 రూపాయలకే రాసిచ్చేశారు. ఎకరా 99 పైసల వెనుక లోకేష్ మాస్టర్ ప్లాన్ తరువాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, టీసీఎస్కు ఎకరా 99 పైసలు వెనుక అతిపెద్ద ప్లానే ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, ఉర్సా కంపెనీకి ఎకరా 99 పైసలకు ఉన్నటువంటి లింక్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, ఇండి చిప్, చింతా ఎనర్జీ కంపెనీల వెనుక ఉన్నదెవరు? క్వశ్చన్ నెంబర్ 4, పైసాలకి బఠానీలకి భూములు ఇచ్చేయడం ఎవరి స్కెచ్? చంద్రబాబు గారు సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ మనకున్న పరిజ్ఞానంతో మనమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రూపాయికి పనికిరాని ప్రభుత్వం అంటే 99 పైసల ప్రభుత్వం చేసే ప్రతి పని వెనుక, కట్టబెట్టే ప్రతి ఎకరం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అది ఎలాగో చెబుతా వినండి. తనకు కావలసిన కంపెనీకి అతి తక్కువ ధరకు భూములు కట్టబెట్టాలన్నది లోకేష్ గారి స్కెచ్. ఆ కంపెనీ పేరు ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్. దానికంటే ముందు పేరెన్నిక గన్న టీసీఎస్ లాంటి సంస్థకు ఎకరా 99 పైసలకు కట్టబెడితే ఈ బినామీ కంపెనీకి కూడా కారు చౌకగా ప్రజల సొమ్ము దోచిపెట్టవచ్చు. అప్పుడు ఎవరు ప్రశ్నించరగా? ఇదే చిన్నబాబు గారి అతిపెద్ద ప్లాన్. అసలు ఈ ఉర్సా కంపెనీ ఎక్కడుంది? ఎప్పుడు పెట్టారు? ఎవరు పెట్టారు? ఎంత మూలధనంతో ఏర్పాటు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే అతిపెద్ద కుట్రకోణం బయటపడింది. ఫిబ్రవరి 12న అంటే కేవలం 2 నెలల క్రితం ఈ కంపెనీ ఏర్పాటైంది. పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అబ్బూరి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం 9,10,000 రూపాయల మూలధనంతో ఈ కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి 60 ఎకరాలు రాసిచ్చారు. దాని విలువ ఎంతో తెలుసా? ఎంతకు రాసిచ్చారో తెలుసా? 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి కేవలం 59 రూపాయలకే కట్టబెట్టారు. కనీసం 116 కూడా తీసుకోలేదు సార్. దాదాపు అర్ధ 116లకే 3,000 కోట్ల విలువైన భూమిని దోచేశారు సార్. అసలు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ ఎవరా అని వెదిగితే తెలిసింది ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్టులో అతను మేనేజర్. జీతం నాకు తెలియదు, కానీ మీరే ఊహించుకోండి మేనేజర్ జీతం ఎంతో. కానీ రాత్రికి రాత్రే 3,000 కోట్ల రూపాయల భూమికి అధిపతి అయ్యారు. లోకేష్ గారి ఆప్త మిత్రులంటే ఆ మాత్రం ఉండాల్సిందేలే. ముందుగా వచ్చి మాట్లాడు, సెటిల్మెంట్ చేసుకో, ఆ తర్వాత వెళ్ళి కంపెనీ పెట్టు, వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో, ఆ వెంటనే 100 ఎకరాల భూమి తీసుకో, పావలా 10 పైసలకే అగ్రిమెంట్ చేసుకో, మా వాటా మాకిచ్చుకో. ఇదే పాలసీ ఇప్పుడు అమరావతిలో అమల్లో ఉంది. మొన్నటికి మొన్న అంటే డిసెంబర్లో కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ప్రభుత్వంలోని పెద్దల్ని పెద్ద మనసుతో కలిసి వెళ్ళారు. వెంటనే జనవరిలో కాన్పూర్ ఆర్ఓసిలో ఇండి చిప్ పేరుతో ఓ పెద్ద కంపెనీ రిజిస్టర్ అయింది.
ఆ వెంటనే జనవరి 11న 14,000 కోట్లతో ఓర్వకల్లు సెజ్లు సెమీ కండక్టర్లు తయారీ యూనిట్కు ఒప్పందం జరిగిపోయింది. వీళ్లకు ఈ రంగంలో అనుభవమే లేదు. అయినా సరే 1,000 కోట్ల విలువైన భూముల్ని రాసివ్వడానికి ఫైల్స్ బాబుగారు రాష్ట్రానికి తెచ్చిన బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కదులుతున్నాయి. అలాగే 2 నెలల క్రితం మరో కోడి పెట్టిన గుడ్డు చింతా ఎనర్జీ. దీనికి ఎంత ఎనర్జీ ఉందో తెలియదు కానీ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందట. 1,000 కోట్ల విలువైన భూములు కావాలట. ఇచ్చేద్దాం, మన నవయుగ డైరెక్టర్లదే కదా, ఇచ్చేద్దాం, నవయుగ వాళ్ళు మన రామోజీకి కావలసిన వారే కదా, రాసిచ్చేద్దాం. మొన్నటికి మొన్న లూలు సంస్థకు దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన 13.43 ఎకరాలు రాసిచ్చారు. హైదరాబాదులో ప్రైవేటు బిల్డింగ్లో కిరాణా కొట్టు నడుపుకునే లూలుకు ఇంత విలువైన స్థలాన్ని ఎలా దోచిపెట్టారని ప్రశ్నిస్తే మా ఇద్దరిది 18 ఏళ్ల స్నేహబంధం, అంతకు మించి బ్లాక్ అండ్ వైట్ బంధం అంటున్నారు చంద్రబాబు. ఎకరా 99 పైసల లెక్కన రాష్ట్రంలో అడుగుపెట్టే ప్రతి కంపెనీకే అమ్మేస్తారా? అలాంటి పాలసీ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగానే ఇలా పావలాకి 10 పైసలకి భూములు అమ్మేస్తున్నారా అంటే సమాధానం రావడం లేదు. ప్రజలకు ఉచితాలిస్తే దేశ సంపద తరిగిపోతుందని, సంక్షేమాల పేరుతో ఉచితాలు కరెక్ట్ కాదని ఎన్నికలు ముగిసిన తరువాత దేశం గర్వించే స్టేట్మెంట్ ఇచ్చిన మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దీనిపై స్పందించాలి. ఎకరా 99 పైసలకు అమ్మేస్తే రాష్ట్ర సంపద తరిగిపోతుందో లేదో వారు చెప్పాలి. ఎందుకంటే 99 పైసల విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ గారు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది జీవో నెంబర్ 571ని సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పారు. ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటి 99 పైసల పాలసీ ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇది చంద్రబాబు గారి వ్యక్తిగత పాలసీ, లోకేష్ గారి అతి లోతైన పాలసీ. ఇది మాత్రం గన్ షాట్. అబ్దుల్ కలాం చెప్పింది బాబు వినలేదా? చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్.